ఓకే, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా 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 మహాగణుడా సర్వశక్తిమంతుడవు సర్వోన్నతుడు అయిన తండ్రి, గొప్ప కార్యములు ఆశ్చర్య కార్యములు చేయి నా దేవ. నీకు వందనాలు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. సాయంత్రకాలం మందు ప్రభ ఈ రీతిగా కూడుకుంటకు మీరు ఇచ్చిన అవకాశం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా దేవ, మమ్మల్ని దినమంతా నీకు కృపలో భద్రపరిచినావు, కాపాడినావు ప్రభ. మమ్మల్ని సంరక్షించినావు ప్రభ. గత సంవత్సరం అంతే కూడా మమ్మల్ని కాపాడి నూతన సంవత్సరంలో ప్రభ మమ్మల్ని ప్రవేశపెట్టినాను తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. కేబిపిఎం మినిస్ట్రీస్ లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శిస్తున్నారు. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడుతున్నారు ప్రభ. మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ. మినిస్ట్రీలో ఉన్న ప్రతి ఫ్యామిలీలో ప్రభ సంపూర్ణ ఆరోగ్యంను స్వస్థతను మీరు దయచేస్తున్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మన ప్రభా నా తండ్రి, గత సంవత్సరం నుంచి నూతన సంవత్సరం తోడుకొని వచ్చినందుకు మీకు వందనాలయ్యా. ఎందరికో లేని ఈ భాగ్యం ప్రభా మీరు మాకు ఇచ్చినారు. సాయంత్రకాలం ముందు ప్రభ మా యొక్క ప్రార్థనలు నైవేద్యము వలె నీ యొక్క సన్నిధిలో ధూపము చేరుటకు ప్రభ కృప చూపించినారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ప్రార్థనను ఆలకించి వాడవు, ప్రతి విజ్ఞాపనకు జవాబునిచ్చే దేవుడు, నువ్వు జీవం కలిగిన తండ్రివి ప్రభ. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ జీవవాక్కులు వినుటకు ప్రభ నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ మీరు సిద్ధపరిచినారు. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడుతున్నారు, మీరు దర్శిస్తున్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ యొక్క కృపలో ప్రభ ప్రతి ఒక్క బిడ్డకు జ్ఞాపకం చేసుకున్నట్టుకు అర్హత లేని వారంనైనా కానీ ప్రభా నీ యొక్క గొప్ప ప్రేమను బట్టి నా తండ్రి మమ్మల్ని మీరు దర్శిస్తున్నారు ప్రభ. మా మధ్యన మీరు సంచరిస్తున్నారు. నీకు ఆత్మచేత మమ్మల్ని అందరినీ అభిషేకించినారు ప్రభ. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీకు రెండంచెల ఖడ్గంను ప్రభ మాకు ఇచ్చినారు తండ్రి. నీకు వందనాలు. నీ యొక్క వాక్కుతో ప్రభ మేము అతని సేవలో ముందుకు సాగుటకు ఇస్తున్న కృపను కొరకే వందనాలు చెల్లిస్తున్నాం. సేవకులందరినీ బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. బిడ్డలందరూ ప్రభ ఎక్కడెక్కడైతే మన వాక్యం వెదజల్లుతున్నారో, ఏ ప్రాంతాల్లో సేవ చేస్తున్నారు ప్రభ, ప్రతి అడుగు పెట్టే స్థలంలో వారిని ప్రభ మీరు గొప్పగా వాడుకుంటున్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీకు కృపలు జ్ఞాపకం చేసుకోనండి ప్రభ. పరిశుద్ధాత్మ అభిషేకం చేత ముందుకు సాగుటకు సహాయం చేయండి. అంతరంగ మందు ప్రభ శుద్ధీకరణ చేసుకున్నట్టుకు మీకు మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు ప్రభ. మాలోని ఆయాసకరమైన క్రియలను తీసివేసి ప్రభ మీకు ఇష్టం లేని కార్యములన్నింటినీ కూడా ప్రభ తీసివేసి మమ్మల్ని బలపరచమని, భద్రపరచమని, నీకు రాకడకు సిద్ధపరచమని ప్రభ సంపూర్ణంగా తండ్రి సమర్పణతో ఇక సేవల ముందుకు సాగుటకు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నా విమోచకుడ సజీవుడమైన దేవ నీకు వదనాలు చెల్లిస్తున్నాం. నా తండ్రి ఆశ్చర్యకారులు, శూర కార్యములు, గంభీర కార్యములు చేయవాడవు ప్రభ. నా తండ్రి నీ యొక్క గొప్ప స్వరముతో మాతో మాట్లాడే దేవుడు నీకు వదనాలయ్యా. ప్రతి బిడ్డను ప్రభన తండ్రి నీకు వాక్కు చేత బలపరచండి. నీకు గ్రంథంలోని ప్రభ ఇంకా అంతరంగంలో ప్రభ ఇంకా ఎన్ని గొప్ప కార్యములు మేము చూడాలనో వినాలనో మాకు బుద్ధికి చాలనంతగా ప్రభ అంత జ్ఞానం మాకు దయచేయండి నాయన ప్రభ. నా తండ్రి ఎన్నో మిస్టీరియస్ థింగ్స్ ప్రభ నీ యొక్క వాక్యం దాగి ఉన్నాయి ప్రభ. మేము వాటన్నిటిని తెలుసుకోవాలి తండ్రి. ఆ యొక్క ఆత్మీయ ఉత్సాహం మాకు ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభ. వాక్యం చెబుతున్న బిడ్డలందరినీ కూడా తండ్రి నీవు ప్రభ భద్రపరచుకోండి, ముద్రించమని ప్రార్థిస్తున్నాం. నా ప్రభుడవు, నా విమోచకుడు, సాక్షి బిడ్డలుగా మమ్మల్ని నిలిపిస్తున్న దేవుడు నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ. మా యొక్క సాక్ష్యము అనేకులకు ప్రభన తండ్రి మార్పుని కలుగ చేయాలని ఆయన నీకు గొప్ప కార్యములలో ప్రభ మాతోటి ప్రవచన రీతిగా, దర్శన రీతిగా, కళల రూపంలో మాట్లాడుతున్న దేవుడు, మమ్మల్ని బలపరుస్తున్న దేవుడు. మేము ఏ సమయంలో బలహీన పడిపోతున్నామో ఆ సమయంలో మీరు మమ్మల్ని ఆదుకున్న దేవుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రార్థనలు ఎలా చేయాలో మాకు నేర్పించిన దేవుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ. సమస్త కార్యములను ప్రభ గంభీరంగా జరిగించి వాడవు అతని మహిమలో నివసించే నా యేసయ్య. నీకు నా తండ్రి ప్రభ అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన నా తండ్రి మమ్మల్ని అందరినీ ప్రభ నిశ్చితంగా పరిశీలించిన దేవుడు నాయన. నా తండ్రి నీ అందు ప్రభ మరి ఏ చీకటి లేదు నాయన ప్రభ. మాలోనున్నటువంటి చీకటిని పారద్రోలి నీ యొక్క వెలుగుతో మమ్మల్ని ప్రకాశింపచేసిన దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తూ ఈ సాయంత్రకాల సమయం అందు ప్రభ మీరు ఇచ్చిన నీకు కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీ యొక్క పరిశుద్ధ నామానికి చెల్లిస్తూ యేసయ్య సర్వశక్తి గల నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. క్యాథరిన్ సిస్టర్, స్వరాజ్ బ్రదర్ ఉన్నారా రెడీగా? నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వినుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వినుదీతువా. నీ దశమా భాగము నీయ వినుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా,
ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాదోండు నీకీయగా మరి యేసు కొరకీయవెను జీతువా పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయవెను జీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగముని వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుడ్డలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుడ్డలు నీకు దయచేయగా వేడంగ ప్రభు యేసు నామమును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామమును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగముని వెనుదీతువా వెనుదీతువా వెలుగు నీడలు గాలి వర్షాంబులు కలిగించే ప్రభు నీకు ఉచితముగా వెలుగు నీడలు గాలి వర్షాంబులు కలిగించే ప్రభు నీకు ఉచితముగా వెలిగించే ధరపైన ప్రభు నామము కలిమి కొలది ప్రభును కర్పింపవా వెలిగించే ధరపైన ప్రభు నామము కలిమి కొలది ప్రభున కర్పింపగా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగముని వెనుదీతువా వెనుదీతువా కలిగించే సకలాంబు సమృద్ధిగా తొలగించే పలు బాధ భరితాములు కలిగించే సకలాంబు సమృద్ధిగా తొలగించే పలు బాధ భరితాములు బలియాయ నీ పాపములకేసువే చెలువంగ ప్రభుకీయ చింతింతువా బలియాయ నీ పాపములకేసువే చెలువంగ ప్రభుకీయ చింతింతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగముని వెనుదీతువా వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగముని వెనుదీతువా వెనుదీతువా. అందరికీ ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఆన్లైన్ స్కైప్ లో వాక్యం అందించటానికి మనకు స్వప్న సిస్టర్ రెడీగా ఉన్నారు. స్వప్న సిస్టర్, ప్రైజ్ ది లార్డ్. వాక్యం షేర్ చేసుకోండి. స్తోత్రం ప్రభా, పరిశుద్ధులకు తండ్రి దేవా, నీకే స్తోత్రమైన సృష్టికర్త యేసు ప్రభా, నీకే వందనాలు చదండి ప్రభా. మరి నైనా తన మళ్ళా నీ సమక్షంలో ప్రభా మేము ఏకీభవించిన తండ్రి, నీ స్వరం వింటకునైనా దేవా ప్రభా, మరి మాతో అందరితో మాట్లాడిన ప్రభావ మీరు ఇచ్చిన వాక్యం బట్టి నీకు వందనాలు ఇస్తూ ప్రభా. స్తోత్రం తండ్రినైనా పరిశుధాత్మ దేవా ప్రభా, మరి వాక్యం మేము ప్రకటిస్తున్నాగా ప్రభా, ధ్యానిస్తున్నాగానైనా మీ యొక్క పరిశుధాత్మ నడిపి మాకు దయచేసి ప్రభా. అయ్యా నా తండ్రి ప్రభా, మాకు జ్ఞానం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభా. ప్రతి వాక్యం ప్రభా తండ్రినైనా ప్రభా, మరి నైనా మేము ఆ జీవితంలో అవలంబించుకుని నడుచుట ప్రభావ మా అందరితో మరలా మాట్లాడమని వేడుకుంటుందండి. అయ్యా తండ్రి ప్రభా, సమయం అంతే ప్రభాతాన్ని అయ్యా నీ పాదల సన్నిధికి మేము చెల్లించుకుంటాం యేసు ప్రభాతాన్ని. ఈ సమయం ఇచ్చినందుకు వందనాలు దేవతాన్ని. మీరే మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆదికాండము 1వ అధ్యాయం
ఆదికాండము 4వ అధ్యాయం కాదు, ఇక్కడ ఏమంటున్నట్టు దేవుడు ఆదికాండం 4వ అధ్యాయంలో నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా. అయితే చూడండి ఇక్కడ 6వ వచనంలో మనం చూసుకుంటే నీ దేవుడు హేబేలు ఇక్కడ కయీనుతో మాట్లాడుతున్నాడంటే యెహోవా కయీనుతో ఏమంటుండంటే చూడండి 6వ వచనంలో 4వ అధ్యాయం 6వ వచనంలో యెహోవా కయీనుతో నీకు కోపమేలా ముఖము చిన్నపుచ్చుకొని ఉన్నావేమి, నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొచ్చును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అనేను. ఇది చూడండి దేవుడు ఏం మాట్లాడుతుందంటే ఎవరైనా సత్క్రియ చేయకపోతే వాళ్ళు సత్క్రియ చేయలేని వారి ముఖం ఎట్లుంటుందంట, వాళ్ళు ముఖము చిన్న పుచ్చుకొని ఉంటారంట అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే సత్క్రియ చేయని ఎడల అంటే దేవుడి సన్నిధిలో ముఖము ఎత్తుకొనలేడంట. చూడండి మనుషులు సత్క్రియ చేయని వాళ్ళంటే దేవుని సన్నిధిలో ముఖము వెతుక్కొని ప్రార్థించలేరు దేవుని సన్నిధిలో. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, ఒకవేళ నువ్వు సత్క్రియ చేస్తే కదా ఎట్లుంటది, నువ్వు సత్క్రియ చేసిన ఎడల నీ చెయ్యని ఎడలంట, నువ్వు సత్క్రియ చేయని ఎడలంట పాపం వాకిట పొచ్చి ఉంటదంట కదా. అయితే చూడండి ఆ పాపానికి వాంఛ కలుగుతుంది, అప్పుడు అది ఏం చేస్తుందంట, ఏలుతుందంట, మనుషులను ఏలుతుందంట పాపము అని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. అయితే ఈ వాక్యం నేను ధ్యానించినప్పుడు నాకు ఇక్కడ ఏం అర్థమైందంటే చూడండి సత్క్రియ ఉంది, దుష్క్రియ కూడా ఉంది అనమాట కదా. చూసితే ఇక్కడ వాక్యం మనం సత్క్రియ ఉంది, దుష్క్రియ ఉంది. అయితే సత్క్రియ చేసిన వాడు దేవుని దగ్గర తల ఎత్తుకొని ప్రార్థిస్తాడు, తన యొక్క బలి దేవునికి అర్పించగలుగుతాడు. కానీ ఈ యొక్క సత్క్రియ లేని వాడు దేవుని దగ్గర నిలబడలేడు, ఆ యొక్క బలి దేవునికి అర్పించలేడు అనమాట. అయితే ఎవరైనా దేవునికి ఒక బలి అర్పించాలంటే ఎట్లా ఉండాలంటే సత్క్రియ కలిగి ఉండాలని చెప్తున్నాడు దేవుడు కదా. అయితే చూడండి మనం ఏం బలి అర్పిస్తున్నాం దేవునికి కదా, ప్రతిరోజు ప్రార్థన బలియే కదా మనం అర్పిస్తున్నాం దేవునికి చూడండి కదా. అయితే ఆ ప్రార్థన బలి మనం చేస్తున్నాం, ఎట్లా దేవునికి అర్పిస్తున్నాము, సత్క్రియ కలిగి ఉన్నామా, మనం సత్ప్రవక్తన కలిగి ఉన్నామా అడుగుతున్నాడు దేవుడు. అయితే ఒకవేళ అది లేకపోతే సత్క్రియ లేకుండా దేవునికి బలి అర్పించినా అది వ్యర్థం అంటున్నాడు కదా దేవుడు. అయితే సత్క్రియ సత్ప్రవక్తన కలిగి దేవునికి అంటే మనం బలియాగం జరిగించాలి కదా. అప్పుడు ఆ యొక్క ప్రార్థన ఏమవుతుంది మనకు, ఆ ప్రార్థన ఎట్లా ధూపం వల్ల దేవుని సన్నిధికి చేరాలంటే సత్క్రియ కలిగి ఉండాలి, సత్ప్రవక్తన కలిగి ఉండాలంటున్నాడు దేవుడు. ఒకవేళ సత్క్రియ లేకుండా నువ్వు దేవునికి అర్పిస్తే అది ఎట్లుంటది, అది ధూపం వల్లే ఉండదు, ధూమం వల్లే ఉంటది, అంటే దేవునికి అది ఇష్టంగా ఉండదు అంటున్నాడు కదా. అయితే చూడండి ఎందుకు వ్యక్తి సత్క్రియ చేస్తాడు, ఎందుకు దేవుడు దుష్క్రియ కలిగి ఉంటాడు చూడండి. అయితే మనము 6వ అధ్యాయంలోకి వస్తే 6వ అధ్యాయం అదే ఆదికాండం 6వ అధ్యాయం 4వ వచనంలోకి వస్తే వారు భూమి మీద నుండి అయితే చూడండి ఆ దినములలో దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు మనతో 6లో 5వ అధ్యాయం వచనంలో నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతే ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. చూడండి ఎందుకు మనసులో సత్క్రియ ఉండదు, దుష్ప్రవర్తన కలిగి ఉంటాడంటే నరుల హృదయం అంట చెడుతనం ఎట్లున్నదంట, నరులు అంట చెడుతనంతో ఉన్నారంట ఈ భూమి మీద ఎల్లప్పుడు అంట. కేవలం వాళ్ళు ఎట్లున్నారంట, వాళ్ళ ఊహ అంతే అంట ఎల్లప్పుడు కేవలము చెడ్డదని అంటున్నాడు దేవుడు. వాళ్ళ తలంపులు వాళ్ళ ఊహ అంతే ఎట్లుందంట, వారి హృదయము ఒక తలంపులని ఊహ అంతే చెడ్డదే ఉన్నదంట. అందుకే వాడు ఎట్లుంటాడంట కదా, దేవునికి వ్యతిరేకంగా ఉండి సత్క్రియ లేకుండా సత్ప్రవర్తన కలిగి ఉన్నాడంటే, సత్ప్రవర్తన లేకుండా సత్క్రియ లేకుండా ఉన్నాడంటే వాడు ఈ భూమి మీద కదా కేవలం అతని హృదయం, అలాంటి వారి హృదయం ఏమున్నదంట ఎల్లప్పుడు కదా వాళ్ళ ఊహ అంతే ఎల్లప్పుడు కేవలం అంటే చెడ్డదిగా ఉంటుందంట. అయితే చూడండి దేవుడు ఇక్కడ ఏమని మాట్లాడుతుందంటే అట్లా ఆ విధంగా ఉన్నది కాబట్టి దేవుడు అంటున్నాడు కదా, ప్రవక్తనంతా మార్చుకొని కదా సత్ప్రవక్తన కలిగి ఉండాలని దేవుడు ఈరోజు మన దగ్గర అందరి ద్వారా కోరుకుంటున్నాడు కదా. అయితే ప్రార్థన చేస్తాం, ప్రతిరోజు దేవునికి ప్రార్థన అర్పిస్తాం, కానీ ఎట్లా సత్ప్రవక్తన కలిగి ఉంటుందా, ప్రార్థన సత్క్రియ కలిగి దేవుడు ఉంటుందా, దేవుని మన ప్రార్థన అంగీకరిస్తున్నామని పరీక్షించుకోవాలని అని అనిపిస్తుంది మనకి ఇక్కడ. కాబట్టి కదా ఏ విషయంలో మనం తప్పిపోతున్నామో మనం చూసుకోవాలి దేవుని సన్నిధిలో. లేకపోతే కదా ఏమో మరి కయ్యూనులాగా మనం బలి అర్పిస్తున్నామా, ఏ బెరులాగా అర్పిస్తున్నామా కదా, ఎట్లుంటుంది మన ప్రార్థన ధూపం దేవుని సన్నిధిలోకి ఎట్లా వెళ్తుంది అనేది మనం చూసుకోవాలి.
పరీక్షించుకోవాలి. అయితే కదా కయ్యూని యొక్క బలి దేవుడు అంగీకరించలేదు. కాబట్టి ఆయనకి ఏమొచ్చింది? కోపం వచ్చింది అక్కడ ఆయనకి కదా. కోపం వచ్చి ముఖము చిన్నబుచ్చుకున్నాడు దేవుని దగ్గర నుంచి. కానీ దేవుడు ఎంత యథార్థంగా కూడా వచ్చి అక్కడ ప్రేమగా అతనితో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎందుకు అట్లున్నావు? నువ్వు సత్క్రియ చేసి తల ఎత్తుకోవా నా దగ్గరను? నువ్వు చేయడానికే కదా ఇట్లున్నావు కదా. అయితే అందుకే అంటున్నాడు దేవుడు కదా, హృదయం అట్ట నరులది బాల్యం నుండి చెడ్డదని ఎరిగాన తనంట నొచ్చుకున్నాడంట దేవుడు భూమి మీద. అయితే చూడండి, మనం ఇక్కడ సత్క్రియ గురించి చూసినాం కదా. అయితే మనము ఇక్కడ సామెత ప్రసంగి గ్రంథంలోకి వస్తే ఇంకో వాక్యం చూసుకున్నాం మనం. ప్రసంగి గ్రంథము దుష్క్రియ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం దేవుడు. చూద్దాం. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనంలో ఏమనిందంటే వాక్యం చూడండి. దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రంగా కలగపోవుట చూచి మనుషులు భయమును విరిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు. పాపాత్ములు 100 మారులు దుష్క్రియలు చేసి దీర్ఘాయుష్వంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడు వారు క్షేమముగా నుందురని. అయితే చూడండి ఇక్కడ ఏమంటుంటే ఈ దుష్క్రియలు చేయవారు ఏమనుకుంటారంటే కదా, దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రంగా కలగకపోవట చూసి అంటే వాళ్ళు ఏమనుకుంటారు? భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేదురంట, దేవుడు అంటే భయం లేకుండా. అయితే చూడండి, పాపాత్ములు అంట 100 మారులు దుష్క్రియలు చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడు వారు క్షేమముగా నుందురనియు కదా మనకి ఇక్కడ తెలుస్తుంది. చూడండి, వాళ్ళు దుష్క్రియలు చేయవాళ్ళు, వాళ్ళు ఎంత దుష్క్రియలు చేసి వాళ్ళు భయపడకుండా వారి మీదకి వాళ్ళు అనుకుంటున్నారు, మా మీదకి ఏమొస్తలేదు, నేను ఎట్లున్నట్టు అట్లనే ఉన్నాడే, నేను అట్లున్నా, నేను ఇట్లున్నాను, నేను పుట్టినప్పటి నుంచి ఇదే ఉన్నానే, నాకు మంచిగానే ఉంది అనుకుంటాడు. కానీ సడన్ గా ఏమవుతుందంట కదా, వాడికి ఒకసారి హఠాత్తుగా నాశనం వస్తుందని చెప్తున్నాడు దేవుడు. హృదయపూర్వకంగా ఇప్పుడు మనుషులు అలాగే ఉన్నారు, చాలా దుష్క్రియలు చేయొచ్చు కదా, ఏమి శిక్ష నాకు ఏమి రావట్లేదని చెప్పి ఇంకా దానికి తప్పుల మీద తప్పులు చేసుకుంటూ జీవిస్తున్నాడు కదా ఈ లోకంలో ఇప్పుడు. అందుకు ఏంటంటే అలా ఉండకుండా జాగ్రత్తగా ఉండమని దేవుడు చెప్తున్నాడు కదా. అయితే ఈ చెప్పడానికి దేవుడు మనల్ని అందరినీ ఎన్నుకున్నాడు కదా దేవుని వాక్యం ప్రకటించేటప్పుడు. అయితే ఈరోజు దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే కదా, దుష్కృతులకు తగిన శిక్ష శీఘ్రంగా కలగపోవట చూచాట మనుషులు భయపడి భయంనే విడిచిపెట్టిరంట. భయము లేకుండా దిగుతున్నారు మనుషులు, భయం అనేది లేకుండా అయిపోతుంది ఎవరికి. అయితే చూడండి, దేవుడు ఏమంటున్నాడు కదా, అయినా కానీ వారు అట్లున్నా కానీ కదా భయభక్తులు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడు వారికంట క్షేమముగా ముందురంట. వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఎప్పుడు క్షేమంగా ఉంటారంట కదా. దేవుని బంధు భయభక్తులు కలిగిన వారికి ఏముంటదంటే సత్క్రియ చేసే మనసు ఉంటుంది వాళ్ళే సత్ప్రవర్తన కలిగి ఉంటారు అనమాట. చూడండి, అయితే మనము 9వ వచనం 3వ వచనంలో చూసుకుంటే అక్కడ ఏమని ఉంటుందో దేవుడు చూడండి, ఒక ప్రసంగి గ్రంథంలో మరియు నరుల హృదయము చెడుతనంతో నిండి ఉన్నది, వారు బ్రతుకు కాలం అంతే వారి హృదయం అంతా వెర్రితనముండును. చూడండి, నరుల హృదయము చెడుతనంతో నిండుకొని ఎట్లున్నదంట, వారు బ్రతుకు కాలం అంతే అంట వాళ్ళ హృదయం అంటే వెర్రితనంతో నిండుకున్నదంట. వెర్రి, అదొక వెర్రి అనమాట వాళ్ళకి. ఆ యొక్క దుష్ప్రవర్తన ప్రవర్తిస్తూ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ భయం భక్తి లేకుండా నడుస్తున్న వారి అంట వాళ్ళు ఎట్లున్నారంట, వెర్రితనంగా ఉన్నారంట. అయితే మనకేమని వాక్యం ఉన్నదంటే కదా, మరి దేవుని యొక్క రక్షణ ఎట్లున్నదంట కదా, రక్షింపబడిన వారికి అయితే అది శక్తి ఉంటే కదా, ఆయనను ఒప్పుకునే వారికి ఎట్లుందంట అది వెర్రితనంగానే ఉందంట. అయితే ఇక్కడ వాక్యం చూసి మనకు అదే అనిపిస్తుంది కదా. అవిధేయుల వారికి దేవుని రక్షణ వెర్రితనంగా ఉంటే కదా, ఆయనకి లోబడి వారికి అందరికీ మాత్రం దేవుని శక్తి ఉన్నదని మనం అక్కడ వాక్యం చూస్తాం కదా పౌలు పత్రికల్లో. అలాగే ఇక్కడ ఏముందంటే కదా, నరుల హృదయం చెడుతనంతో నిండిపోయి అంటే వెర్రితనంగా తయారవుతుందంట. ఇప్పుడు అంతా అట్లనే వెర్రితనంగానే ఉన్నారు మనుషులు. దేన్ని బట్టి చింత లేదు, భయం లేదు కదా. చూస్తే మనము ఎక్కడైనా కానీ అందుకే దేవుడు చెప్తున్నాడు ఏమని అంటే కదా, సత్ప్రవర్తన కలిగి ఉండాలంటున్నాడు. ఏమని చెప్తున్నాడు దేవుడు చూస్తే మనము అదే ప్రసంగి 12:13-14 చూస్తే చూద్దాం మనం ఏమంటున్నాడు చూడండి. దేవుడు 12లో ఏమంటున్నాడు దేవుడు, దూర్దినంలో రాకముందేనంట ఇప్పుడు వీటి అందు నాకు మనసు లేదని మనమంట అనుకోవాలంట. దూర్దినము రాకముందుకే వీటి అందు నాకు మనసు లేదని నువ్వు చెప్పు, సంవత్సరం రాక ముందేనంట
ఎట్లుండాలంట చీకటి కమ్మక ముందే ఏముండాలంట మనకి ప్రతిరోజు మన సృష్టికర్తనంట మనము స్మరణకు తెచ్చుకుంటూ ఉండాలి. సృష్టికర్తని ప్రతిరోజు జ్ఞాపకం చేసుకొని స్మరణకు తెచ్చుకొని సత్క్రియలు చేస్తూ అంటే మనము దేవుని హృదయపూర్వకంగా మనం బలి అర్పించాలి దేవునికి ప్రతిరోజు దేవుని సన్నిధిలో కదా. అయితే మన ప్రార్థన దేవుని సన్నిధిలో ధూపం వల్లే చేరాలంట కదా. ధూమం వల్ల దేవునికి అనిపించదు. ధూమం వల్ల అంటే అది అసహ్యం దేవునికి, కానీ ధూపం వల్ల చేరితే అది ఎంతో సువాసన అనమాట ప్రార్థన ధూపం. ప్రకటన గ్రంథంలో చూస్తుంది కదా, దేవదూతలు ఏం చేస్తున్నారు ఒక దగ్గర ప్రకటన గ్రంథంలో ప్రార్థన అనేది బలిపీఠం మీద నుంచి ప్రార్థన ధూపము పరిశుద్ధులతో కూడా ప్రార్థన కలిపి ధూపంలో అది దేవుని సన్నిధిలోకి తీసుకెళ్తారంట, అది దేవుని సన్నిధిలో చేరుతుందంట కదా. ఇంపైన సువాసనగా ప్రార్థన కదా. అయితే చూడండి, సత్క్రియ కలిగి మనము కదా పూర్ణ హృదయంతో మనము కదా దేవుని సేవిస్తే, దేవుని యందు ప్రేమ కలిగి ఉంటే మనం సత్క్రియ చేస్తాం కదా. అయితే మన సత్క్రియతో మనం బలి అర్పించినప్పుడు కదా, ఆ బలి ఎట్లా చేరుతుంది మన దేవుని సన్నిధిలోకి, ఇంపైన సువాసనగా ధూపం వల్ల ఆయన సన్నిధిలోకి చేరుతుంది. కానీ సత్క్రియ లేకుండా నువ్వు ఎంత చేసినా వ్యర్థం అది కదా, దేవుడికి ఇష్టం ఉండదు అది. దాన్ని వేషధారణ అంటాడు దేవుడు, వేషధారణ అంటాడు. అయితే చూడండి ఏమంటున్నాడు మళ్ళా దేవుడు ఇక్కడ అదే 13వ వచనంలో ఏమంటుంటే చూడండి, ఇదంతే వినిన తర్వాత అంట తేలిన ఫలితార్థం ఏమని ఇక్కడ ప్రసంగి చెప్తున్నాడు. అయితే ఏమని దేవుడు మనకి అని రాయించినట్టు చూడండి, ఇదంతే విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఏది అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టలను అనుసరించి నడుచుచుండవలను మానవకొటికి ఇదే విధి అంట. గూఢమైన ప్రతి సంశయమును గురించి దేవుడంట విమర్శ చేయనప్పుడు ఆయనంట ప్రతి క్రియను అంట అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును అంటున్నాడు. చూడండి కదా, మంచి క్రియే కానీ చెడ్డ క్రియే కానీ ఖచ్చితంగా అది తీర్పులోకి వస్తుంది అంటున్నాడు కదా దేవుడు, వాయించినగా దేవుడు మనకి. అంతే చూడండి, మనం ఏ క్రియ కలిగినాము, సత్క్రియ కలిగి చేస్తున్నామా. అయితే సత్క్రియ చేస్తే ఎట్లుంటది కదా, ఏమంటాడు దేవుడు మనకి, సత్క్రియ చేస్తే మనం భూమి మీద దేవునికి సాక్షులుగా ఉంటాం కదా. సత్క్రియ చేయని ఎడల సాక్షిగా ఉంటాం ఆయనకి, మనం ఉండం కదా. అయితే చూడండి యోహాను సువార్తలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, మనము సరే యోహాను సువార్తలోకి వెళ్తే యోహాను 14:24 అయితే 24లో ఏమని ఉందంటే, మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే అని ఇక్కడ చెప్పింది దేవుడు. అంటే 27లో ఏమంటుందంటే, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించుటలేదు, మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. అయితే ఈ శాంతి ఎవరికి ఉంటే చెప్పండి, దేవుడికి శాంతి సమాధానం ఎవరికి ఉంటే చెప్పండి కదా. దేవుని భయభక్తులు కలిగి సత్క్రియ చేయ వారికే కదా ఆ శాంతి దేవుడు అనుగ్రహించి వెళ్తాడు, ఆ శాంతి అనేది దేవుడు అనుగ్రహిస్తాడు. అలా లేని వారికి ఈ భూమి మీద శాంతి ఉండదు, సమాధానం ఉండదు కదా. ఈ లోకం అంతా సంపాదించుకుంటే ఈ లోకం అన్ని నేను నాకు కలిగి ఉన్నాను అనుకుంటే అది శాంతి సమాధానం ఇస్తుంది, మనకి ఇవ్వదు కదా. ఎప్పుడైతే నువ్వు పూర్ణ హృదయంతో ఆయనకి బలి అర్పిస్తావు కదా, నీ పూర్ణ హృదయంతో దేవుని ఆరాధిస్తావు, స్తుతిస్తావు అని గణపరచవు కదా, సత్ప్రవర్తన కలిగి సత్క్రియ కలిగి ఉంటావు, అప్పుడే కదా దేవునికి శాంతి అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఇప్పుడు ఈ లోకంలో మనకి ఎక్కడ శాంతి అనేది దొరకదు. చూస్తున్నాం కదా మనం ఏ రోజు కొత్తగా అంటే కొత్త అని కాదు, జరిగిన దేవుడు తిరిగి మనకు వస్తున్నాయి. కానీ మనం వింటుంటే ప్రతిరోజు కదా మనకి ఏది కూడా అన్ని బ్యాడ్ న్యూస్ కానీ ఏదైనా గుడ్ న్యూస్ ఒక్కడ కనిపించదు మనకి ఇప్పుడు. ఎందుకంటే మనం ఉంటున్నది మంచి దినాలు కాదు కదా. అందుకే ఈ దినాలలో కూడా దేవుడు ఏమంటున్నంటే, మనకి శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళించున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను అంటున్నాడు. లోకం ఇచ్చిన శాంతిని కాదంట, లోకం ఇచ్చినట్లు కాదంట కదా, ఇది లోకం ఇచ్చినట్లు కాదు. అందుకే నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను కాబట్టి మీ హృదయంలో కలవరపడనీయకుడి, వెరవనీయకుడి అంటున్నాడు దేవుడు. అంటే ఈ లోకంలో కదా మనకి ఎక్కడ ఏముంటుందంటే శాంతి సమాధానం దేని అందు ఉండదు. ఏది కొన్నా, ఏది ఎవరికి ఇచ్చినా, ఎంత ఎవరికి ఏం చేసినా మనకి ఉండదు శాంతి. కేవలం ప్రభువే దేవుడే మనకు శాంతి అనుగ్రహిస్తాడు. కాబట్టి ఎవరైతే పూర్ణ హృదయంతో ఆయనకి బలి అర్పిస్తాడో వారికి ఖచ్చితంగా ఆయన శాంతిని అనుగ్రహిస్తాడు, ఇక్కడ మనకి అర్థమవుతుంది. అయితే చూద్దాము. అయితే యోహాను సువార్త 17:4 చూద్దాము. ఏమంటున్నాము 17:4 చూస్తే మనము
నేను ఇక్కడ ఏమంటాడు దేవుడు, తను ఎందుకు భూమి మీదకి వచ్చిండో, ఎట్లా దేవుని యొక్క తండ్రి చిత్తాన్ని నెరవేర్చని వెళ్ళిండో, మనకు కూడా ఈ భూమి మీద ఏం అప్పగించబడ్డదో మనం ఏమి చేయాలో కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది చూడండి. అయితే 3వ వచనం చూసుకున్నాం. అద్వితీయ సత్యదేవుడమైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవము అని అంటున్నాను. ఇంకేమంటుంది తర్వాత, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను పరిపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అని అంటున్నాడు దేవుడు. అయితే తనకు అప్పగించిన పని ఈ భూమి మీద దేవుడట మహిమపరిచినను అంటున్నాడు తండ్రికి. అలాగే మనకి ఎవరికి ఏమే పనులు అప్పగించిండో ఈ భూమి మీద కదా, సువార్త పరిచయ కానీ కదా, ప్రార్థన బాధ్యత కానీ దేవుడు మనకి ఇచ్చినాడు. ఈ భూమి మీద ఉన్న ప్రతి వారికి ఒక్కొక్క పని దేవుడు అనుగ్రహించినాడు. ఆ పని చేసి కదా దేవుని భూమి మీద మహిమపరచాలి మనం అందరం కూడా. అయితే ఆయనని మహిమపరిచేవారు భూమి మీద, ఆయన మహిమపరిచే వారే ఆయనకి సాక్షిగా ఉంటారు ఈ భూమి మీద కదా. అందుకే సాక్ష్యం పోగొట్టుకోద్దని అంటారు. అయితే మనం ఎట్లుండాలంటే భూమి మీద దేవునికి సాక్షిగా ఉండాలి కదా. ఎట్లా మనం సాక్షిగా ఉంటాం దేవునికి? మనం ఆయన ఏదో ప్రవర్తన కలిగి ఉంటేనే కదా, బతికితే కలిగితే ఆయన ఏదో మనం సాక్షిగా ఉంటాం ఈ భూమి మీద. లేకపోతే మనకు సాక్ష్యం ఉండదు. ఎందుకంటే ప్రతి వ్యక్తిని ఆయన ఒక వ్యక్తిని ఏర్పరచుకున్నంటే ఒక పని నిమిత్తమే ఆ యొక్క భూమి మీదకి వచ్చినామని మనము గ్రహించాలని చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. భూమి మీద ఎట్లయితే దేవుడు తన కార్యం అంతా నెరవేర్చాయని వెళ్ళిండో దేవుని మహిమపరిచి భూమి మీద, మనకు కూడా అట్లా ఒక పని ఉన్నది. ఏదో ఎవరి పని వాళ్ళకి తెలిసి ఉంటుంది. దేవుడు ఎవరికి ఏ విధంగా పని ఇచ్చిన దాన్ని బట్టి దేవుని మనం మహిమపరచాలి కదా. సత్క్రియ చేస్తూ దేవుని మహిమపరుస్తూ మనం కూడా భూమి మీద ఆయనని మహిమపరుస్తూ మనం కూడా ఏంటి సాక్షి కలిగి ఉండాలన్నమాట లోకంలో ఈ భూమి మీద. అయితే చూడండి, మళ్ళా మనము హెబ్రీయులకు రాసిన పత్రికలకు వెళ్తే దినములు ఎట్లున్నాయని దేవుడు మనకు ఇక్కడ బయలుపరుస్తుంది. అయితే ఇంకా ఏమైనా మంచి దినాలు వస్తున్నాయి, మనకి మంచి దినాలు ఉన్నాయా ముందుకి కదా, అట్లా ఏం లేదు కదా. అయితే ప్రతిరోజు మనం వింటున్నాం రాబోయే దినాలన్నీ చెడ్డ దినాలే కాబట్టి దేవుడు ఏమంటుండో చూద్దాం మనం కదా. ఫిబ్రవరి ఒకసారి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5:5 చూడండి. 15లో ఏమంటున్నాడు, ఏమని రాయించిన దేవుడు మనకి ఏం మాట్లాడుతున్నాడు కదా. పరిశుద్ధాత్ముడు, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్టు జాగ్రత్తగా చూచుకొనుడి అని అంటున్నాడు. చూడండి, ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి అని చెప్తున్నాడు దేవుడు. అయితే మనం ప్రభు చిత్తం ఏంటో గ్రహించి దాని ప్రకారం మనం నడుచుకోవాలని చెప్తున్నాడు ఇక్కడ కదా. అయితే దినములు చెడు కనుక ఏం సద్వినియోగం చేసుకోమంటున్నాడు చెప్పండి? సద్వినియోగం చేసుకోమంటుంది అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంట పోనివ్వక. అంటే సద్వినియోగం చేసుకొని మనం ఏం చేయాలి? ఎవరికి దేవుడు పని అప్పగించడం ఆ పనిలో ఉండాలని చెప్తున్నాడు దేవుడు కదా. కొందరికి కదా సేవలో రకరకాల పనులు ఉంటాయి కదా. వచ్చే సువార్త ప్రకటించేది కదా, కొందరికి వేరే వీధులలో సువార్త చేసే పని ఉంటుంది, కొందరికి సంఘాలలో సువార్త చేసే పని ఉంటుంది, కొందరికి ఇంట్లోనే ప్రార్థించే పని ఇస్తాడు దేవుడు. ఇంట్లో కూర్చొని దివారాత్రులు ప్రార్థించడము, కనుక్కోవడం దేవుని ద్వారా కూర్చొని కదా, కనుక్కొని చెప్పడం ఇతరులకి ఏమి రాబోతుంది దాన్ని కనుక్కొని దేవుని తనలో మనం గోచాడము, ఇవన్నీ మనం ప్రార్థన చేస్తున్న దేవుడు మనకు అన్ని చూపిస్తూ ఉంటాడు కదా. అయితే సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఆ యొక్క దేవుని పనిలో ఉండాలని చెప్తున్నాడు ఇక్కడ మనకి. అయితే ప్రార్థన సమయం ఎవరెవరికి ఉంటుందో వాళ్ళు ఎక్కువగా ప్రార్థించాలి దేవునికి. ఎందుకంటే ప్రార్థన ధూపము దేవుని సన్నిధిలోకి ఎల్లప్పుడూ వెళ్తూ ఉండాలన్నమాట. దివరాత్రులు పగలు ఎప్పుడంటే అప్పుడు వెళ్తూనే ఉండాలి ప్రార్థన ధూపం దేవుని సన్నిధిలో. ఎట్లా దేవుని సన్నిధికి ప్రార్థన ధూపం వెళ్తుంటే అట్లా దేవుడు మనతో మాట్లాడుకుంటా కదా, ఎక్కడేం జరుగుతుందో మనకు దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు కదా. చూడండి, అయితే దేవుడు మనకి ఎట్లయితే మనం ప్రార్థన ఉంటుంది కదా, దేవుడు సమస్తం మనకు బయలుపరుస్తాడు కదా. ప్రార్థన చేయకుండా మనం సమయం పెట్టుకోకపోతే దేవునికి ఆయన ఎట్లా బయలుపరుస్తాడు, ఎట్లా మాట్లాడతాడు మనతో చూడండి. అందుకే దేవుడు చెప్తున్నాడు కదా, మనం ఎక్కువ దేవుడి ద్వారా కనిపెట్టుకుంటుండాలంట కదా. అయితే కొందరికి సమయం ఉంటది, కొందరికి సమయం ఉండదు. అయితే సమయం లేని వాళ్ళు సమయాన్ని సద్వినియోగం చేసుకొని పెట్టుకోవాలి. సమయం ఉన్న వాళ్ళు ఇంకెక్కువ దేవుని సన్నిధిలో ప్రార్థించాలని చెప్తున్నాడు ఇక్కడ. అయితే చూడండి, నేను ఈ 4 రోజుల నుంచి దేవుడు నన్ను 3 గంటల నైట్ రాత్రికి లేపుతా ఉన్నాను ప్రార్థన కూర్చోడానికి. అయితే నేను 3 గంటల రాత్రి నుంచి ప్రార్థన ఏమంటే మొదలు పెట్టినా పొద్దున్న 6 గంటల వరకు ప్రార్థన వర్షిప్ చేస్తే అయితేనే ఉంది.
ఆపుదామని అవ్వట్లేదు, అట్లా అవుతా ఉంది. ఎందుకు ఇట్లా అవుతుందని నేను చూస్తా ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే అని చెప్పి అంటే, ప్రార్థన చేసుకొని పనుకున్న తెల్లారగట ఒక 5:30 ఆ టైంకి దేవుడు ఏం చూపిస్తుందంటే ఇక్కడ మన దేశంలోనంట బాంబులు పడే సూచనలు ఉన్నాయని చూపిస్తున్నాడు మన దేశంలో. అయితే ఇది ఎక్కడ పడుతుందంటే బాగా ఇట్లా ఒక రద్దీ ఉన్న ప్లేస్, ఒక ఎగ్జిబిషన్ టైప్ ఉంటది కదా, అన్ని మనుషులు కొంటూ ఉంటారు, తిరుగుతుంటారు అక్కడ. అలాంటి ప్లేస్లలో 2 బాంబ్స్ పడ్డాయి అన్నమాట. అయితే అట్లా పడ్డప్పుడు అందరూ పరిగెత్తుతున్నారు, అక్కడిక్కడ పరిగెత్తుతా ఉంటే అక్కడ ఏమైపోయిందంటే, అయితే నేను అక్కడ చూస్తున్నానంట, ఆ బాంబులు అక్కడ పడుతున్నాయి కనిపిస్తున్నాయి, అందరూ పరిగెత్తుంటే చూస్తుంటే నేను కూడా ఏం చేస్తున్నట, నేను నడుచుకుంటే అక్కడ నుంచి దూరం వెళ్ళిపోతూ ఉంటే సడన్గా ఏమైపోయిందంటే అక్కడ నుంచి నడుస్తూ ఒక అరణ్యంలోకి వెళ్ళిపోయినానంట. నేను నాతో పాటు ఇంకా కొందరు ఉన్నానంట. అయితే అరణ్యంలోకి వెళ్ళిపోతే అరణ్యంలో వెళ్తే అక్కడ తినడానికి ఏం లేదంట, తాగడానికి నీళ్లు లేవంట ఆ ప్లేస్. అయితే కొన్ని రోజులు అట్లా ఉన్నామంట, తిని లేకుండా నీళ్ళు లేకుండా. సడన్ అక్కడ ఏం వచ్చేసిందంట, తాగడానికి నీళ్లు, తినడానికి అక్కడ తిండి ఆహారం వచ్చేసిందంట అక్కడ. ఇది ఎట్లా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఏ మనుషుడు ఇక్కడ ఎట్లా రాలేడు కదా, ఇంత అరణ్యంలో ఉన్నాం కదా అని అనుకున్నాం, కానీ అక్కడికి ఆహారం వచ్చిన నీళ్ళు వచ్చేసినాయంట కదా. అది మేము తింటున్నామంట, తాగుతున్నామంట. అయితే అది దాని తర్వాత అక్కడ కళ నాకు స్టాప్ అయిపోయింది. అది ఎవరు ఎట్లా వచ్చిందని నాకు అక్కడ తెలియదు. తర్వాత నేను అయితే చూడండి, మన ప్రార్థనలు ఉంటే దేవుడు ఇలాంటివి మనకు చూపిస్తారని నేను చెప్తున్నాను మీకు. చూడండి, అయితే ఎప్పుడు ఎక్కడ పడుతుందేమో ఖచ్చితంగా పడుతుందని దేవుడు చెప్తున్నాడు. కానీ దాన్ని బట్టి నేను ప్రార్థన చేస్తా ఉన్నా దేవుని సందర్భంగా, దేవుడా తప్పించండి మళ్ళీ దీని నుంచి అని చెప్పి దేవునికి. అయితే చూడండి, మనకి కళ్ళ ద్వారా దర్శనం ద్వారా దేవుడు మనము ఎక్కువ ప్రార్థన ఉంటే దేవుడు మనతో మాట్లాడుతుంటారు, చూపిస్తున్నారు. అయితే ఎట్లా ఉండాలి ప్రార్థన? పూర్ణ హృదయంతో దేవుని ఆరాధించాలి కదా, విశ్వాసంతో దేవుని ప్రార్థించాలి కదా, సమయాన్ని సద్వినియోగం చేసుకొని ప్రార్థించాలి కదా, దేవుని సన్నిధిలో ఎట్లుండాలంటే కదా, సత్ప్రవర్తన కలిగి కదా, సత్కిత చేస్తూ మనం ఉండాలి. అట్లా ఉండాలి మనం దేవునికి, ఈ భూమి మీద సాక్షిగా దేవునికి ఉండాలని చెప్తున్నాడు దేవుడు. అంటే ఇందాక అక్క ప్రార్థన చేస్తుంటే కూడా నేను చెప్పవలసిన వాక్యాన్ని బట్టి ఆమె తను ప్రార్థన చేసినట్టు నాకు అనిపించింది. చూడండి, దేవుడు ప్రార్థన వాక్యము ఇట్లా కలిపి నాకు ఇక్కడ కూడా ఒక సూచన చూపిస్తుంది. ఏంటంటే నేను చెప్పబోయే వాక్యము కదా, దేవుడే నాకు చూపించిండు, అది నిత్యము, అది అన్నట్టు నాకు ఇక్కడ తెలిసిందంట. ఎందుకంటే అక్క కూడా ఇందాక స్టార్టింగ్ ప్రార్థనలో ప్రార్థన ధూపం గురించి ప్రార్థించారు తను. ఇంకోటి ఏంటంటే సాక్ష్యం గురించి ప్రార్థించినారు దేవుడు కదా, ఎట్లా దేవుని ఏ ప్రవక్తను కలిగిన అని కూడా తను ప్రార్థించారు. చూడండి, ఆ ప్రార్థన వాక్యం మనకి ఎట్లా కలిసింది, దేవుడు ఎట్లా మనతో మాట్లాడుతున్నాడు అంటే మనతోనే కాదు కదా, మనమైతే ఇప్పుడు ప్రకటిస్తున్న వాక్యం ఎవరైతే వింటున్నారో వాళ్ళందరికీ దగ్గర దేవుడు మాట్లాడుతున్నట్టే కదా ఈ వాక్యము. చూడండి, అయితే ఇక్కడ ఎంత మనకి దేవుని యొక్క సత్యం ఇందులో దాగిందో కూడా మనం తెలుసుకోవాలి కదా, సత్యాన్ని మనం గుర్తుపట్టాలి, గ్రహించాలి. చూడండి, అయితే దేవుడు స్టార్టింగ్ లో ఏమన్నాడు కదా, సత్ప్రవర్తన లేని వారికి కదా, వాళ్ళు ఏం చేస్తుంటే వాళ్ళకి ధైర్యం ఉండదు, దేవుని సన్నిధిలో మోకరించడం, ప్రార్థించే ధైర్యం ఉండదు అనమాట వాళ్ళకి. వాళ్ళు ఎక్కువ ప్రార్థనలో ఉండలేరు, ప్రార్థన గడపలేరు కదా. అయితే ఎవరైతే దేవుని పూర్ణ హృదయంతో ఆయన ప్రార్థిస్తారో, ఆయన ఆరాధిస్తారో కదా, వాళ్ళు ఏం చేస్తారు కదా, దేశం గురించి ప్రార్థిస్తూ ఉంటారు, తన కుటుంబం గురించి, ఇతరుల కుటుంబం గురించి, ఇరుగు పొరుగు వాళ్ళ గురించి కదా, దేశంలో దేవుడు చూపించిన భయంకర ఏమైనా విపత్తు వస్తే దాని గురించి ప్రార్థించడము కదా, ఇవన్నీ తెలుసుకోవడం కదా, ఈ లోక సమస్యలు దేవుని సన్నిధిలో పెట్టడము, ఇంకా దేవుడు చూపించిన ఏమైనా రాబోతుంటే దాని గురించి మనం బ్రతిలాడుకోవడం లేదు. ఇవన్నీ ప్రార్థన యొక్క ధూపం అనమాట. దేవుని సన్నిధికి మనము చేరుస్తూ ఉండాలి కదా, మన ప్రార్థన సన్నిధికి వెళ్తూ ఉండాలి. అంటే మనము కదా ఎప్పుడు మనము ప్రార్థనకి ఎక్కువ టైం పెట్టాలంటే, ప్రార్థన అంటే అంత శ్రద్ధ కలిగి ఉండాలని ఉంటున్నాను నేను ఇక్కడ కదా. ఈ దినాల్లో మనకి ప్రార్థన చాలా అవసరం కదా, ప్రార్థన లేకుండా మనం ఏం చేయలేం, ఎక్కడ అడుగు పెట్టలేం. చాలా వరకు ఏం చేస్తారంటే దేవుని నమ్ముకున్న విశ్వాసం కలిగి ఉన్నామని అనుకుంటారు, ప్రార్థనలో ఉండరు ఎక్కువ కదా. అట్లుంటే మనం దూషుడు అటాక్ చేశారు కదా, దూషుడు బాగా అటాక్ చేశాడు. అయితే ఏమంటే ఇంకా వాడు ఏం చేస్తాడంటే, మనకి దేవుని దర్శనంలో చూసిన తర్వాత కూడా వాడు ఏం చేస్తాడు, వాడు కూడా మళ్ళీ ఏవో అటాక్లు బాణాలు మనం చేస్తా ఉంటే పిచ్చి పిచ్చి కళలు మనకు పడతా ఉంటాయి, పిచ్చి పిచ్చి కళలు, పిచ్చి పిచ్చి దర్శనాలు అవన్నీ మనకి కలుగుతూ ఉంటాయి. దాన్ని బట్టి కూడా దేవుడు ఏమంటుండంటే, అది మనం ప్రసంగించడం చూసుకుంటే దాని గురించి కూడా దేవుడు కదా మనకు రాయించిండు కదా, అధిక స్వప్నములు కలుగుతాయంట. కానీ ఎట్లుండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే మనకి ఏంటంటే అది ఎంతో శ్రేష్టం అంట. అయితే మనం ఏం చేస్తామంటే, కొన్ని కళలు ఏంటంటే అవి దేవుడు చూపించే కళలు కాదు, కానీ దుష్టుడు వేసే బాణాలు అనమాట. వాడు మనం పడుకున్నప్పుడు
కదా మనకి ఒక భయం కలిగిస్తూ ఉంటాడు, భయం పుట్టిస్తూ ఉంటాడు కొన్ని విషయాలలో. అయితే అవి మనం గుర్తుపట్టాలి కదా, ఏది మనకి దేవుడు దర్శనం, దేవుని కళ, ఏది వాడు వేసిన బాణము ఏంటి అని మనము వాటిని కూడా గ్రహించి తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుడు ఏమంటండి, ఏవో పిచ్చి పిచ్చి అడిగి కూడా మనకి ఏమైతుందంటే భయము కలుగుతూ ఉంటుంది, భయం పుట్టుతూ ఉంటుంది. దాన్ని బట్టి దేవుడు ఏమంటాడు, అవి వ్యర్థమైన వాటిని ఆ యొక్క కళలు బట్టి అంట మనము భయపడకుండా ఎట్లుండాలంటే దేవుని భయము భక్తి కలిగి శ్రద్ధ కలిగి ఉంటానంట కదా, ఆ భయం మనకి ఉండదంట. అప్పుడు మనం ఏం చేస్తాం, ఎక్కువ ప్రార్థన ఉండే వాళ్ళంటే గుర్తుపడతారు కదా, ఏది ఎక్కడి నుంచి వస్తుంది, ఏది దేవుని వల్ల కలిగింది, ఏది అక్కడ దృష్టిని వల్ల కలుగుతుందో మనము గ్రహించగలిగే ఒక జ్ఞానం మనకి ఇస్తాడు దేవుడు. అయితే చూడండి, ఇక్కడ మనం చూస్తే మనకి ఏం అర్థం అవుతుందంటే కదా, మనము ఎంతగా ప్రార్థనలో ఉంటామో కదా, అంతగా మన దేవునికి దగ్గరకు ఉంటామని తెలుస్తుంది కదా. ఎంత ప్రార్థన మనం ఉంటే అంత సత్ప్రవర్తన కలిగే ఒక ఇది మనకు ఉంటుంది చూడండి కదా. దేవుని దగ్గర తలెత్తుకొని కలిగి ఉండుంటాము, ఈ లోకంలో దేవునికి సాక్షిగా మనం ఉండగలుగుతాం. ఇంకోటి ఏంటి కదా, ధైర్యంగా ఉండగలుగుతాం మనం అందరం గల, మన ఎందుకు సత్ప్రవర్తన, మన ఎందుకు మంచి ప్రవర్తన కలిగి ఉంటే దేవుని ఎందుకు కదా. అయితే ఈ లోకంలో మనం ఏం చేస్తామంటే దుష్క్రియలు చేయవారు, దేవునికి వ్యతిరేకంగా జీవించే వాళ్ళందరినీ చూసి ఏమనిపిస్తూ ఉంటుందంటే, వీళ్ళు ఎంత మంచిగా ఉన్నదో ఇన్ని చేసుకుంటా, వీళ్ళకి ఏమీ లేదు బాధ కదా, మనం ఇంత ప్రార్థన చేసిన దేవుని ఏదో ఒకటి మనకి అటాక్లు జరుగుతూ ఉంటాయని అనుకుంటాం. కానీ దేవుడు ఏమంటుండు కదా, అట్లా మనకి ఆ విధంగా వాళ్ళున్నా కానీ మనమే చాలా బెస్ట్ అంట. దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నవారు ఎట్లుంటారంట, క్షేమంగా ఉంటారంట. దృష్టిలో ఏమైపోతారు, మన ఎదుట వాళ్ళు కదా ఏమైపోతారు, సడన్ గా హఠాత్తుగా నాశనం అయిపోతారంట అలాంటి వారు. అందుకే మనకు కలిగే సమస్యలను బట్టి కదా మనము ఇంత నీతిగా ఇంత ప్రార్థంగా ఉన్నా కానీ ఇవన్నీ వస్తున్నాయని మనము అనుకోవడానికి లేదు. ఎందుకంటే మన పక్షంలో దేవుడు ఉన్నాడు కాబట్టి మనకి ఎప్పుడు క్షేమము, కృపాక్షేమములే మన వెంట ఉంటాయి అంటున్నాడు దేవుడు కదా. అయితే అట్లా దేవునికి ఇష్టం లేకుండా జాగ్రత్తగా ఉండని వారి పరిస్థితి ఎట్లుంటది కదా చూడండి, హఠాత్తుగా వాళ్ళు నాశనమయ్యే పరిస్థితి వాళ్ళకు ఉంటుంది. అందుకే ఏమంటుందంటే దేవుడు, ఇంకోటి ఏమంటుందంటే మనం చూసుకుంటే, అయితే ఇక్కడ మనం ఇంకో చిన్న వాక్యం చూస్తున్నాము, యోహాను సువార్తను 6:27. ఇక్కడ ఏం చెప్తుందంటే దేవుడు చూడండి, క్షేమైన ఆహారం కొరకంట కష్టపడకూడదు అని చెప్తున్నాడు దేవుడు. ఈ వాక్యం పదే పదే మనం గుర్తు చేస్తూ ఉంటాడు దేవుడు. ఎందుకంటే క్షేమైన ఆహారం కొరకు మీరు కష్టపడకూడదు, కానీ నిత్య జీవం కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడి, అయితే మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును కదా. ఎందుకే అంట, తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేస్తున్నాడని చెప్పాను. అయితే దేని కొరకు కష్టపడుతున్నారు ఈ లోకంలో అంటే, మనకి చాలా మటుకు దేవుడు అక్షయమైన దాని కొరకు కష్టపడతారు కానీ కదా, క్షయమైన దాని కొరకు కష్టపడతారు కానీ కదా, అక్షయమైన ఆహారం కొరకు కష్టపడము అలవర్చుకోరు ఎవరు, అంటే నేర్చుకోరు అక్షయమైన ఆహారం కదా. అయితే క్షయమైన దానికి పరిగెత్తుతూ ఉంటారు ఈ లోకం అంతా. కానీ చూడండి ఇక్కడ అక్షయమైన దాని కొరకు పరిగెత్తడం చేయరు కదా. అక్షయమైనది ఏంది చూడండి, దేవుని కొరకు పరిగెత్తడము, దేవుని పని చేయడము, ఆయన కొరకు జీవించడము కదా, ఆయనని గణపరచడము, ఆయనకు సాక్షిగా ఉండడము చూడండి కదా. ఆయననే సమస్తమని జీవించే వారికే కదా, వారే అక్షయ ఆహారం కలిగిన వారు. కానీ కదా క్షేమైన ఆహారం కలిగిన వారు ఎవరు కదా, ఈ లోకాన్ని ఆశించేవారు. ఈ లోకంలో నేను మంచిగా కావాలి ఈ లోకంలో అని కదా, తన పేరు ప్రతిష్ట తన కొరకు చూపించుకునే ఒక విధానం కలిగి ఉంటారనమాట ఈ లోకస్తుడు కదా. వాళ్ళు క్షేమైన ఆహారం కొరకు పరిగెత్తుతా ఉన్నారు. కానీ దేవుని తెలుసుకున్న దేవుని సంబంధంలో మాత్రం కదా, ఈ భూమి మీద నాకు ఏమీ లేదు కదా, నేను ఆయన పని జరిగించేటప్పుడు మాత్రమే ఈ భూమి మీద ఉన్నాను ఈ రోజు అని చెప్పి కదా, జాగ్రత్త కదా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి కదా, మనం సత్ప్రవర్తన కలిగి కదా, ఆయన పనిని భూమి మీద మనము చేయుటకు నెరవేర్చుటకు ఆశ కలిగి ఉండాలి మనం ఎప్పుడు కదా. ఎప్పుడు కదా దేవుని యొక్క పనిని చేయడానికి ఆశ కలిగి ఉండాలి. కానీ కదా మనకి దేవుడు ఈ లోకంలో అన్ని ఇచ్చినాడు, కానీ అవన్నీ మనకి ఎందుకు ఇచ్చినాడు దేవుడు, ఈ లోకంలో ఉన్నాం కాబట్టి మనకి కదా, మనకి ఇస్తాడు మనకని దేవుడు. కానీ దాన్ని బట్టే మనం నడుచుకోవద్దు కదా కదా. ఇక లోకంలో మనకి ఇక భూమి మీద కదా అవన్నీ ఇచ్చి దేవుడు ఏం చెప్పినాడు అంటే కదా, తనని వెంబడించమంటున్నాడు, దేవుని వెంబడించమంటున్నాడు దేవుడు కదా. అవసరానికి మనం వాడుకుంటాం అన్ని పెట్టుకుంటాం, కానీ అది మనకి శాశ్వతం కాదు కదా. శాశ్వతమైన నిత్యరాజ్యం కొరికి మనం పరిగెత్తాలని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి ప్రతి విషయంలో నువ్వు ఎట్లా ఉన్నావు దేవుని యందు కదా, ఆయనకి
యోగ్యంగా ఉన్నామో మనం అయోగ్యంగా ఉన్నామో మనం తెలుసుకోవాలి కదా కదా. అందరి పట్ల మనం ఏమి ఉండాలంట, సమాధానం కలిగి ఉండాలి కదా. పెద్దవారి పట్ల మోస్ట్ మనం అంట కదా, ఎట్లుండాలంట వారి పట్ల కూడా మనము మంచి ప్రవర్తన కలిగి ఉండాలంటున్నాం దేవుడు పెద్దవారి పట్ల కదా. అందరినీ పెద్దవారిని పట్ల మనము సన్మానం కలిగి ఉండాలి కదా. తల్లిదండ్రుల పట్ల సన్మానం కలిగి ఉండాలి. దేవుడు చెప్తున్నాడు కదా మనకి ఇవన్నీ సత్ప్రవర్తనకి ఎందుకు వస్తాయి కదా. ఆయన నీతి కార్యాలు చేయడము. చాలా మంది ఏం చేస్తారంటే అన్యులు కూడా నీతి కార్యాలు చేస్తారు, కానీ వాళ్ళు దేవుడు తెలియదు కదా వాళ్ళకి. దేవుడు అంటే వాళ్ళకి తెలియదు, కానీ వాళ్ళు ఎన్ని సత్క్రియలు చేసినా వాళ్ళకి దేవుని తెలుసుకొని ఆయన ఆజ్ఞాన్ని అనుసరించి చేయడమే సత్క్రియలు. కానీ వాళ్ళు దేవుణ్ణి తెలుసుకోకుండా కదా, వాళ్ళకి దేవుడు లేకుండా వాళ్ళు నీతి కార్యాలు చేస్తారు, కానీ అది నీతి కార్యాలు అది వేస్ట్, మురికి గుడ్డలతో సమానమే కదా. ఎప్పుడైతే దేవుణ్ణి తెలుసుకొని ఆయన ఆజ్ఞాన్ని గాయకొని కదా, ఆ దేవుని వెంబడించి కదా, ఆయనను పూర్ణ హృదయంతో ఆయనను అనుసరించి ఆయనను సేవించి ప్రార్థించడమే సత్క్రియ కదా. కానీ ఆయనకి ఇష్టం లేకుండా ఎన్ని నీతి క్రియలు చేసినా అవి మురికి గుడ్డలతో సమానమే, అదంతా వేస్టే అంటున్నాడు దేవుడు కదా. ఎందుకు ఈరోజు ఈ మాట్లాడుతున్నాడు దేవుడు అంటే, ఇప్పుడు లోకమంతా అట్లనే ఉంది కదా. గజిబిజి జీవితాలు, పరిగెత్తే జీవితాలు కదా, అక్షయమైన ఆహారం కొరకు పరిగెత్తటాలు కదా, సారీ క్షయమైన ఆహారం కొరకు పరిగెత్తటాలు ఈ లోకంలో, ఈ భూమి మీద. ఆయన ఏ సాక్షి నిన్ను సాక్షిగా ఉండడానికి భూమి మీద పంపిస్తే సాక్షిగా ఉండకుండా కదా సొంత పనుల మీద ఏదో ఒక పనుల మీద పరిగెత్తటాలు, అట్లా సమయం అంతా వేస్ట్ అయిపోతుంది కదా. చాలా సమయం వేస్ట్ అయిపోతుంది దేవుని సన్నిధిలో పెట్టలేక, ప్రార్థనలో పెట్టలేక. చూడండి ఏం చేస్తున్నాము కదా, ఏం చేస్తున్నాం మనం గ్రహించాలి, తెలుసుకోవాలి. ఎవరికే దేవుడు ఏం అప్పగించినో దాని అందు ఎట్లా ఉండాలంటే కదా, ఆ పనిలో ఉండాలి. భూమి మీద దేవుని మయంపరచడానికి సాక్షిగా దేవుని కొరకు కదా. ఈ మధ్య సాక్షులు ఏడ తగ్గిపోతుంది కదా, సాక్షులు ఉంటలేరు కదా. ఈ యొక్క రాబోయే స్థితులను బట్టి చూస్తే ఇంకా ముందు దినాల్లో చాలా మంది కదా ఎట్లుంటారంటే కదా, ఈ లోకంలో సాక్ష్యం కోల్పోయే స్థితిలో ఉంటారు చూడండి. అయితే మనము అంజూరపు చెట్టు గురించి దేవుడు మాట్లాడితే మనం చూసినాం కదా ఆ వాక్యంలో కదా. అక్కడ దేవుడు వెళ్తుంటే అంజూరపు చెట్టు ఎట్టుంటది, దాని దగ్గర పోయి దేవుడు ఫలం కోసం వెతుకుతా ఉంటే పచ్చ ఆకులు మాత్రం నిండుగా మంచిగా కనిపిస్తుంది చెట్టు, కానీ ఒక్క ఫలం ఉండే చెట్టుకి. అప్పుడు దేవుడు ఏమైనా శపించింది చెట్టుని, అది ఒక చెట్టుని. అయితే ఆ చెట్టు మరి ఆ పళ్ళు ఫలిస్తలేదు, కానీ ఆకులు మాత్రం నిండుగా ఉండి పచ్చగా కనపడుతుందంటే ఏమని అర్థమవుతుంది మనకు అక్కడ. నేను ఆలోచిస్తూ నేను ఆ ప్రార్థనలో నాకు ఇట్లా వాక్యం ఇంకా జ్ఞాపకం చేసుకుంటా ఉంటే అప్పుడు నాకు చెట్టు అయితే మరి చాలా మంచిగా పచ్చగా నిగనిగలాడుకుంటూ మంచిగా అనిపిస్తుంది కదా పచ్చ చెట్లు. అంటే ఎట్లుంది ఆ చెట్టు, అంత పచ్చగా అంత మంచిగా ఉంది, కానీ ఏమవుతుంది ఫలం కాయట్లేదు దానికి. అంటే దానికి ఒక ఫలం కూడా లేకపోయింది అనమాట, ఫలిస్తలేదనమాట ఆ చెట్టు. ఫలించినప్పుడు అది ఎంత మంచిగా ఉంటేంది. అయితే అందుకే దేవుడు దాన్ని శపించింది కదా ఆ చెట్టుని. దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది ఇక్కడ, ఆ చెట్టు అక్కడ శపించబడి ఏర్లతో సహా వెండిపోయింది. ఒక్కటే మాట అన్నాడు దేవుడు, ఇక ముందు నువ్వు నీ ఫలం ఎవరు తినకుండా కాక అన్నాడు. అయితే ఆ చెట్టును చూస్తే కదా వ్యక్తులు ఎట్లున్నారంటే దేవుళ్ళకి వచ్చి కూడా ఎంతో మంచిగా అనిపిస్తారు కదా, పచ్చని చెట్టులాగా ఉన్నట్టు కనిపిస్తారు మంచిగా, కానీ వాళ్ళలో ఏముంటది, ఫలమే ఉండదు. అయితే ఫలం లేని చెట్టు అంటే దేవుడు ఏమంటాడు కదా, నాలో ఫలించని దాన్ని దేవుడు ఏమన్నాడు కదా, నాలో ఫలించేదాన్ని తీసేస్తాడు కదా దేవుడు. అయితే ఆ చెట్టులో ఫలం లేదనమాట. అయితే అక్కడ మనకి ఏం కనిపిస్తుంది, మనం ఈ భూమి మీద మనం ఫలించాలన్నగా అక్కడ అర్థమవుతుంది. అయితే ఫలించకుండా ఎట్లా చెట్టు వలె ఉన్నాంగా, చెట్టు వలె ఉంటారు, మంచిగా పచ్చగా ఉంటారు అంటే ఇది వేషధార జీవితం లాగా అనిపిస్తుంది అనమాట. మంచిగా దేవుని నీతిగా మంచిగా ఉన్నట్టే ఉంటాం, కానీ లోపల ఎట్లుంటున్నా సత్ప్రవర్తన కలిగి ఉంటున్నామా, దేవునికి ఇష్టంగా జీవిస్తున్నామా, దేవునికి ఎట్లా ఆయనను బాధపరచేలాగా ఆయన నొచ్చుకునేలాగా ఉంటున్నామా, ఆయన సంతోషపరిచే వారిలాగా ఉంటున్నామా అని కనపడుతుంది ఆ చెట్టుని చూస్తే, మనం అంజూరపు చెట్టుని చూస్తే కదా. ఎంత మంచిగా అందరం గల మంచిగా మనం కనిపిస్తాము, కానీ మన అంతరంగంలో దేవునికి మన పూర్ణ హృదయంతో దేవుని మనం స్తుతిస్తున్నామా, గణపరుస్తున్నామా ఆయనను మనం అది తెలుసుకోవాలి, మనం అది గ్రహించాలి ఎప్పుడైనా కదా. అయితే ఎట్లా ఉండాలి, నేను ఇందాక చెప్పినట్టు మన ప్రార్థన ధూపం వల్ల దేవుని సన్నిధికి చేరుతున్నదా, ఇట్లా ఆ చెట్టు వల్ల ఉన్నామా, పచ్చని చెట్టు వల్ల ఒక పండ్లు లేని చెట్టు లాగా, లేకపోతే ఫలం ఇచ్చే చెట్టు వల్ల ఉన్నామా. ఫలం ఇచ్చే చెట్టు దేవునికి ఇష్టం, కానీ ఎంత మంచిగా ఫ్రెష్గా ఆకులు కలిగి మంచిగా ఉంటే అది దేవునికి ఇష్టం లేదు కదా. పండ్లు కలిగి ఉండడమే ఇష్టం దేవునికి, దానికి అక్కడ పండ్లు వెతికింది. అలాంటి వేషధారంగా ఉంటే దేవునికి నచ్చదు, కాబట్టి నువ్వు ఇంకా ఎన్నడూ ఫలించకుండా కాక నీ పండు ఎప్పుడు ఎవరు తినకుండా కాక శపించేసింది దేవుడు.
వేషధారుల జీవితం దేవునికి అంత అసహ్యం అనమాట. కాబట్టి మన ఎట్లా ఉంటున్నాయి కదా, ఇప్పుడు మనం మంచిగా ఉంటాం, మనం కరెక్ట్ ఉన్నామని అనుకుంటాము. ఓకే, మనం కరెక్ట్ ఉన్నాము కదా, అది మన అంతరంగంలో మనకి తెలుసు మనం కరెక్ట్ ఉన్నామని. కానీ ఇతరులు ఎట్లుంటున్నారు కదా, వాళ్ళకి చెప్పే బాధ్యత కూడా మనకు ఉన్నది కదా. చెప్తున్నామా మనం ఇతరులకు చెప్తున్నామంటే కదా, అలాంటిది ఫలం నీలో ఉంటే నువ్వు ఇతరులకు చెప్పగలవు. ఒకవేళ లేకుంటే నువ్వు అది తల ఎత్తుకోలేవు, చెప్పలేవు. ఎందుకంటే ఇందాక మనం ఆది కాండంలో దేవుడు మాట్లాడుతున్నావు. నువ్వు సత్క్రియ చేస్తే తల ఎత్తుకుంటావు కదా, నువ్వు సత్క్రియ లేనందుకే కదా నువ్వు తల ముఖం అట్లా చిన్నపుచ్చుకుంటున్నావు అంటుండు కదా దేవుడు కదా. దీన్ని బట్టి చూస్తే మనకి ఏం అర్థమవుతుంది కదా, నీలో సత్క్రియ ఉంటే కదా, నువ్వు ఫలం కలిగిన చెట్టులాగా ఉంటే ఎట్లుంటావు కదా, నీలో ఫలము ఇతరులు తీసుకునేటట్టు ఉండాలి. అంటే ఫలం అంటే దేవుడు కదా, మనం ఫలించే వారిలాగా ఉండాలని చెప్తున్నాడు కదా. వేషధారణ కూడా ఉండొద్దు అంటున్నాడు కదా. పూర్ణ హృదయంతో బలి మనం అర్పించాలి దేవునికి కదా. మనం చేసే ప్రార్థన పూర్ణ హృదయంతో ఉండాలి కదా. విరిగి నలిగిన బాధ కలిగిన మనసు కలిగి ఉండాలి ప్రతి వారి పట్ల, అట్లా ఉండాలి. కానీ ఈ రోజులు అట్లా లేనలేదే, ఏదో ప్రార్థన చేసుకుంటాం, వాక్యం చదువుతాం, వాక్యం ప్రకటిస్తాం, కానీ ఆ ప్రవక్తన అయితే ఉంటేనేదే. అది దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు కదా, సత్ప్రవర్తన కలిగి ఉండమంటాడు. అందుకే కదా సత్క్రియ చేయని అంటున్నాడు. అయితే చూడండి, ఆ చెట్టు విషయంలో అప్పుడు అట్లా నాకు వచ్చినప్పుడు నాకు చాలా బాధ అనిపించిందంటే, ఇట్లా ఉంటారనమాట లోకంలో వ్యక్తులు కదా, రక్షణ పొందిన దేవుని నమ్మిన యొక్క విశ్వాసం కానీ వ్యక్తులు కూడా ఆ విధంగా ఉంటారనమాట. అయితే వేషధారులైన పరీక్షల గురించి వాళ్ళ గురించి దేవుడు మాట్లాడినప్పుడు వాళ్ళని అన్నాడు కదా, మీరు వేషధారులు కదా, మీరు లోపల ఇట్లున్నారు, బయట మీరు ఇట్లున్నారని చెప్పింది కదా దేవుడు అక్కడ. కానీ అక్కడ మనకి ఏం కనిపిస్తుంది కదా, దేవుడు జ్ఞానులకేనంట కదా, జ్ఞానం కలిగి జ్ఞానంగా ప్రవర్తించిన వారు ఆయనకి ఇష్టం అంట కదా. అజ్ఞానుల వల్లే ఉండొద్దని చెప్తున్నాడు అక్కడ వాక్యం ఇందాక మనకి కదా. అజ్ఞానుల వల్లే ఉంటే నువ్వు ఎట్లుంటావు, బుద్ధిహీనంగా ఉంటావు అని అంటున్నావు. అజ్ఞానంగా ఉన్న వాళ్ళకి జ్ఞానం కలిగి నడుచుకోమంటున్నాడు. అందుకే జ్ఞానం కలిగిన వాళ్ళు దేవుని యొక్క మనసుని గ్రహిస్తారు కదా అని అంటున్నాడు దేవుడు. అయితే చూడండి మన ఇక్కడ అయితే దేవుని యొక్క మొదటి రాక మనం చూస్తే మనకి ఏం కనిపిస్తుందంటే కదా, దేవుని మొదటి రాకలో పరీక్షలు శాస్త్రులు వీళ్ళందరూ ఏం చేశారు కదా, ఆయన రాకడ కొరకి చూసారు, పరీక్షలు చేసారు కదా, పరీక్షించి చూసారు. అంటే వాక్యంలో వాళ్ళు చూసినారు కదా, ఆయన ఏ టైంలో వస్తున్నారు, ఎప్పుడు వస్తున్నారని చూసారు. కానీ వాళ్ళకి వాళ్ళంతగానో చూస్తున్నారు పరీక్షలు శాస్త్రాలు అన్ని, కానీ వాళ్ళ దగ్గరికి దేవుడు రాలేదు. కానీ జ్ఞానుల దగ్గరికి వచ్చే యొక్క సువార్తమానం దేవుడు వాళ్ళకి పంపించింది. అక్కడ ఆ యొక్క సువార్తమానం ఎవరికి వచ్చింది, జ్ఞానులకు తెలియపరచబడది ఒక దేవుని యొక్క పుట్టుక గురించి. ఇక్కడ మనకి ఏమర్థం అవుతుందంటే కదా, జ్ఞానం కలిగిన వారికి కదా, జ్ఞానం ఎవరుకుంటుందంట, దేవుని తెలుసుకున్న వారికి జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానం ఏం చేస్తుందంట, మనకి దేవుని మనకి అర్థం చేస్తుందన్నమాట. అంటే తెలియపరుస్తుంది దేవుని యొక్క మనసుని గురించి మనకి. జ్ఞానులు ఎందుకు వచ్చి ఒక దూత జ్ఞానులకు చెప్పిండు వచ్చి కదా, అక్కడ బెత్లెహేంలో మీ కొరకు రక్షకుడు పుట్టబోచునని చెప్పింది కదా అక్కడ జ్ఞానులకి. చూడండి, ఆ దేవుని యొక్క మొదటి రాకని అప్పట్లో వ్యక్తులు, అప్పట్లో పరీక్షలు శాస్త్రులు ఎవ్వరూ గ్రహించలేదంట, తెలుసుకోలేదంట. ఇప్పటి వరకు కూడా కొందరు ఆయన యొక్క మొదటి స్వార్థని తెలుసుకోలేకపోయారు. అయితే ఇప్పుడు రెండవ రాకడలో దేవుడు రాడినాడు కాబట్టి కదా, జ్ఞానం లేని వ్యక్తులు ఎలా తెలుసుకోగలుగుతున్నారని రెండవ రాకడ గురించి ఇప్పుడు మనము చూడండి. అయితే దేవుని యొక్క రాకడికి మనం ఎట్లుండాలంటే కదా, మంచి ధూపం మనము దేవునికి వేసుకుంటూ కదా, దేవుని భయభక్తులు కలిగి ఆయనే ఆజ్ఞలను గాయకొని మనం నడుచుకోవాలని చెప్తున్నారు దేవుడు కదా. అయితే దేవుని భయభక్తులు కలిగిన వారు ఎట్లుంటారంటే, ఆయన రాకడు కొరకు నిరీక్షణతో ఎదురు చూస్తూ భయంతో ఉంటారు, వణుకుతో ఆయన యందు కదా. ఎంత మనకి దేవుని భయభక్తులు కలిగి మేము ఉండాలి మనం అని చెప్తున్నాడు కదా. దేవుని భయభక్తులు కలిగి ఉండమన్నాడు. కానీ ఈ లోకంలో వచ్చే ప్రతి వాటిని కదా మనం వాటికి జడియకుండా భయపడకుండా ఎప్పుడు ప్రభునందు ఆనందించి ఉండమని చెప్పిండు దేవుడు మనకి కదా. దేవుని ఎంతో భయభక్తులు కలిగి ఉండి మనము కదా, ఈ లోకంలో వచ్చే ప్రతి దానిని కదా మనము పట్టించుకోకుండా దేవుని అందు ఎప్పుడు ఎట్లుండమన్నాడు, ఆనందంతో ఉండమని చెప్తున్నాడు. ప్రభునందు ఆనందం కలిగి ఉండమంటాడు. కాబట్టి కదా ఏమంటుందంటే, అందుకే మన ప్రవక్తను మనం మనం ఎట్లున్నాము అని కదా, మనం కరెక్ట్ ఉంటేనే ఇతరులకు చెప్పగలుగుతాం. మనం కరెక్ట్ లేకుంటే మనం ఏం చెప్తాం వేరే వాళ్ళకి చెప్పండి కదా. రోజు దేవుడు మాట్లాడుతున్నాం మనతో కదా, దేవుని కొరకు సాక్షిగా ఉంటాం భూమి మీద కదా. ఎవరైనా సాక్షిగా లేరేమో మరి మాట్లాడుతుంది దేవుడు. కానీ అయితే నేనైతే అన్ని మనమనే నేను అట్లా కలిపి మాట్లాడతా ఏదైనా. కానీ కదా లేరని కాదు, ఉన్నారు దేవుని కొరకు అట్లా కూడా ఉన్నారు, కానీ కలిపి మాట్లాడే మంచిది. అయితే చూడండి ఇక్కడ
ఇప్పుడు రెండవ రాకడ దేవుని రాకడ సమీపంగా ఉంది కదా. మనము ఈ దినాలలో మనం చెడ్డ దినాలలో ఉంటున్నాం మనం చాలా వరకు కదా. రోజు రోజు మనకు ఏంటంటే విపత్తులు కనిపిస్తున్నాయి కదా, రకరకాల విపత్తులు మనకు కనిపిస్తా ఉన్నాయి రాబోయే దినాలు కదా. అయితే మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే కదా, ఇప్పుడైతే ఇజ్రాయెల్ ప్రజలు దేవుని మొదటి రాకని ఇంకా గుర్తించలేక దేవుడు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంకా అదే వాళ్ళు ఇంకా ఆయన వస్తాడని చూసుకుంటా కూర్చున్నారు. కానీ మనం ఏం చూస్తున్నాం కదా, ఆయన రెండవ రాకడికి ఎదురు చూస్తున్నాం, నిరీక్షణ కలిగి సంతోషంతో ఆనందంతో దేవుని కొరకు ఎదురు చూసుకుంటూ మనం ఏం చేయాలంటే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలని మాట్లాడుతున్నారు దేవుడు ఈ రోజు మనతో. ఎందుకంటే మొదటి రాక గుర్తించలేని వారు అక్కడ, అంటే రెండో రాకడం కూడా గుర్తించని వాళ్ళు దేవుని ఎందుకు భయం లేకుండా భక్తి లేకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించేటట్లు ఉన్నారు ఈ లోకంలో. కాబట్టి మాట్లాడుతున్నారు దేవుడు. చూడండి, అలా రెండో రాకను గుర్తించకుండా మనము ఇలా అంటే మనం ఇట్లా ఉంటే కదా, ఎట్లా మనము తెలుసుకోగలుగుతామని దేవుని రాకడ గురించి కదా. భయభక్తులు కలిగి మనము ఆయన యందు ఉంటేనే కదా తెలుసుకోగలుగుతాము. అయితే మనం దేవుని యందు నిరీక్షణ కలిగి ఆయన కొరకు ఎదురు చూస్తూ మనం ఉండాలి, సత్ప్రవర్తన కలిగి దేవునికి సాక్షిగా ఉంటూ భూమి మీద. ఇంకా నేను టైం ఉందా, చిన్న లాస్ట్ వాక్యం ప్రసంగించండి. అంటే దేవుడు తనంట చూడండి, దేవుడు భూమి మీద ఏం చేసినట్ట 7 రోజులు తను సృష్టిని అంతా చేసిన తర్వాత ఏం చేసినట్ట, ఆయన విశ్రమించిందంట. తన కార్యం అంతటిని ఆయన ఏం చేసిందంట, ప్రసంగిలో సారీ ఇది ఎఫ్ఎస్సీలోనే ఇక్కడ చూసిన. అయితే నేను ఏమంటున్నంటే తనంట దేవుడు అంట 7 దినం తన కార్యం అంతా ముగిసి ఎట్లా అయితే విశ్రమించిండో అట్లనే మనకంటే విశ్రాంతి ఉన్నదంట దేవుణ్ణిలో కదా. మనకు కూడా దేవుడు ఏం చేసిందంటే భూమి మీద మనల్ని పంపించింది కదా, మన కార్యం అంతా కూడా మనం చేసుకొని కదా ఆయన విశ్రాంతిలో మనం ప్రవేశించాలి, ఆయన విశ్రాంతిలో మనం ఉండాలి కదా. దేవునికి అవిధేయుడైన వారికి ఆయన విశ్రాంతిలో ఉండే అర్హత, యోగ్యత, అధికారం దేవుడు ఇవ్వలేదు కదా. దేవుడు ఎవరికి ఇచ్చింది కదా అధికారం కదా. ఆయనే ఎవరైతే భూమి మీద పంపించారో ఆయనకి ఇష్టానుసారంగా జీవిస్తూ ఆయన పనిలో ఉన్నారో కదా, ఆయనకి దీవనాథులు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారో, ఆయనకి ధూపం మనం ఎవరైతే వేస్తున్నారో ఆయనకి ప్రార్థన ధూపం కదా, వారిని ఏమంటుంటే కదా, వారికి అంతా ఈ భూమి మీద కదా తన పనినంతా ముగించుకుని దేవుని యొక్క విశ్రాంతిలో ప్రవేశించే యోగ్యత అధికారం దేవుడు ఇచ్చినట. కాబట్టి ఈ భూమి మీద మనకి ఇచ్చిన ప్రతి పనిని బట్టి దేవునికి సాక్షిగా ఉంటూ కదా ఆ యొక్క విశ్రాంతిలో మనం ప్రవేశించాలి కదా మనం అందరం కదా. అయితే ఎట్లుండాలి మనం కదా, మంచి సాక్ష్యం కలిగి ఉండాలి, సత్ప్రవర్తన కదా, మంచి ప్రవర్తన కలిగి ఉండాలని దేవుడు ఈరోజు మాట్లాడతాడు. ఎందుకంటే ఎట్లయితే దేవుడు తన కార్యం అంతా తండ్రి 7 దినాలు తను ఎట్లయితే విశ్రాంతి తీసుకున్నాడో ఏం అలాగే మనకు కూడా ఆ యొక్క విశ్రాంతి ఉన్నదని చెప్తున్నాడు దేవుడు కదా. విశ్రాంతిలోకి ప్రవేశించాలి. అందుకే దేవుడు అన్నాడు ఈ లోకంలోకి వచ్చి కదా నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను కదా. దేవుని యొక్క శాంతి మనకు అనుగ్రహించిన చూడండి దేవుడు కదా, అది మనకి ఒక విశ్రాంతి చూడండి అక్క. అయితే మనము ఇక దేవుని యొక్క నిరీక్షణ కలిగి భయంతో ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ సత్ప్రవర్తన కలిగి కదా ఆయన విశ్రాంతిలో ప్రవేశించాలని మంచి ఒక భయం కలిగి జాగ్రత్త కలిగి ఉండాలని దేవుడు మనతో ఈరోజు మాట్లాడతాం. దేవుడికి వాక్యం దీవించిన ప్రార్థన చేస్తాము. స్తోత్రం ప్రభా, పరిశుద్ధులకు దేవా యేసునికి వందనాలు తండ్రి. ప్రభా మరి వాక్యం ద్వారా మాతో మాట్లాడే మమ్మల్ని ఎంతగానో బలపరిచినందుకు నీకు వందనాలయ స్తోత్రాలైనా పరిశుద్ధాత్మల దేవా ప్రభా. అయ్యా ప్రభా భూమి మీద ప్రభా మరి నైనా తండ్రి మీ బిడ్డలైన వారందరూ ప్రభా మంచి ప్రవర్తన కలిగి సత్ప్రవర్తన కలిగి ఉండేలాగిన ప్రభా అయ్యా ఉండాలని ప్రభా మీరు మాట్లాడుతున్నారు. దేవానికి వందనాలు ప్రభా. అయ్యా మరి భూమి మీద మేము అయ్యా మీకు సాక్షిగా ఉన్నాం కాబట్టి ప్రభా మిమ్మల్ని మేము మహిమపరిచేలాగా ఉండాలి ప్రభా దేవా. అవును తండ్రి ప్రభా, మేము భూమి మీద మేము మహిమపరచుటకి మేము వచ్చినాం తండ్రి. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మాలో ప్రతి బాధితులను తీసేంత తండ్రి అయ్యా క్షయమైన ఆహారం కొరకు కాక అక్షయమైన ఆహారం కొరకు మేము కష్టపడే మనసు మాకు అందరికి అనుగ్రహించిన ప్రభా. తండ్రి ఎవరైనా ఉన్నారేమో తండ్రి సత్ప్రవర్తన లేని వారు ప్రభా తండ్రి ఈ రోజు వాళ్ళు తండ్రి ప్రభా ఈ వాక్యం ఎవరితో వింటారో తండ్రి వాళ్ళ సత్ప్రవర్తన కలిగే మనసు వాళ్ళకి కలగచ్చమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభా. నా తండ్రి ప్రభా మీరు అక్కడ మేము నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ ప్రభా తండ్రి మేము విశ్రాంతిలో ప్రవేశించాలి దేవాయసు ప్రభా. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. అయ్యా నీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభా తండ్రి రాజా ప్రభా. వచ్చిన అందరినీ మమ్మల్ని ఆశ్రదించిన దీవించిన ప్రభా తండ్రి రాజా. తండ్రి ప్రభు మరి ఇంకా మాతో మాట్లాడిని బలపరచండి, మీ శక్తితో నింపని ప్రభా తండ్రి. మా ప్రవక్తన అంతట్లో ప్రభా తండ్రి మీ అధికారానికి మేము ఒప్పుకొని వారుగా ఉంటాం ప్రభా తండ్రి. మేము అలా ఉండాలి దేవా తండ్రి. నీకు స్తోత్రాన్ని చెల్లించుకుంటున్నామయ్యా ఏసయ్యా తండ్రి. మీరు అక్కడికైనా తండ్రి ప్రభా మంత్రం కూడా తండ్రి ప్రభా సిద్ధపడి అనేకలు సిద్ధపరిచే బిడ్డలుగా మేము ఉండేలాగా ప్రభా మమ్మల్ని ఆశ్రదించమని దేవా యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. కృప పరిశుద్ధాత్మకు మనందరికీ సదాకాలం తోడైండుగాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ.
ఆమేన్. బ్రదర్ ప్రైజ్ సిస్టర్ ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.